నష్టం ఏముందండి? ఇప్పుడు జగన్ గారు వచ్చారండి, చేసిన పనులన్నీ మంచిగా బాగానే ఉన్న పనులు. కొన్ని పనులు చూస్తున్నాం ఒకలాగా ఉన్నాయి. ఏం నెక్స్ట్ ఎవరు వస్తారు నమ్మకం ఏముందండి? అందరు టీడీపీ మీద జనాలు ఉన్నారు. టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను. టీడీపీ వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? ఉద్యోగం ఉందండి, దానికి టైం పెట్టి మారుతుంది. అంతే, ఏముంది ఉద్యోగాలు రేవనాక అంతే ఏం లేదు. జగన్ బాగా చేసాడు, ఈ టీడీపీ కూడా మంచిగానే ఉంది. అంటే ఏముందంటే జగన్ చేసే పనులకునేమో కొన్ని కొన్ని అయిపోయి రోడ్ల మీద పడిపోయి ఆంధ్ర తెలంగాణ వచ్చేస్తున్నారు అందరూ ట్రైన్ల మీద. అది ఒక నిమిషం. ఇప్పుడు మరి జగన్ కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా, నవరత్నాలని, మరి నవరత్నాల వల్ల ఉపయోగం ఉందంటారా? నవరత్నం ఉపయోగం ఉన్నది. కొంత కష్టాలు పాలవుతున్నారు. ఉపయోగం ఉంది, కష్టాలు పాలవుతున్నారు. మరి అదే కాకుండా సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పాడు జగన్ అధికారంలో రాకముందు. మరి మాట మీద నిలబడ్డా? లేదు, నిలబడలేదండి. ఇప్పుడు ప్రభుత్వం నిలబడిన కారణం ఈ వైన్ షాప్, లేకపోతే ప్రభుత్వమే లేదు అంతే. ఇప్పుడు షర్మిల కూడా వ్యతిరేకత చూపిస్తుంది. మరి షర్మిలకు కూడా అవకాశం ఇస్తారా మరి ప్రజలు? నమ్మకం లేదు, ఇస్తారని నమ్మకం లేదు నాకు. లేదండి. మరి అటు నుంచి పొత్తులో వస్తున్నారు కదా, మరి జగన్ పరిస్థితి ఏమై ఉండొచ్చు? ఏముందండి, జాతర కొంత జనాలు ఇల్లు తలాలు ఇచ్చేది దానికోసమే అనుకుంటున్నారు. జగన్ కోసమా? ఇప్పుడు చాలా మంది ఉంది. రాజశేఖర గారే ఇల్లు తల ఫస్ట్ నుంచే ఉంది. అది ఈ జగన్ వచ్చిందారు ఇచ్చారు అంతే. నవరత్నాలు ఏమన్నా? షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల జగన్ కి ఏమైనా నష్టం ఉందంటారా? అంటే ఏమన్నా వ్యతిరేకత వస్తుందంటారా? లేదండి, ఏం రాదండి. షర్మిల అదేం రాదండి. మరి వైఎస్ఆర్ విజయమ్మ ఎవరి వైపు ఉంటుంది? కొడుకు వైపు ఉంటుందా, మరి కూతురు వైపు ఉంటుంది అనుకోవచ్చు? కొడుకు పక్కన ఉంటుందండి.